హాయ్ అండి, ప్రియాస్ వరల్డ్‌కి స్వాగతం. ఈరోజైతే బియ్యం పిండితో అప్పడాలు ఎలా చేయాలి అని చెప్పి అయితే చూసేద్దామా. 3 గ్లాసుల బియ్యం పిండి అయితే ఫస్ట్ తీసుకోవాలండి. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం పిండికి 6 గ్లాసుల సేమ్ గ్లాస్, మనం బియ్యం పిండి ఏ గ్లాస్‌తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్‌తో ఇట్లా 3కి 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకొని సపరేట్‌గా వేడి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వేడైతే చేసుకోవాలి, అంటే ఉడికేంత వరకు వేడి చేయాలి బాగా. ఇందులోనే కొంచెం ఉప్పు, సరిపడే ఉప్పు అండ్ కొంచెం ఎలియారం అండి, ఎలియారం కూడా తీసుకొని వేసుకోవాలి మనం. ఎలియారం అని టౌన్లో చిక్కుతూ ఉంటుంది మీకు, అది తీసుకొని వేసుకోవాలి. ఎలియారం లేకపోతే ఇది టోటల్ ప్రాసెస్ వేస్ట్ అనమాట. సేమ్ సాల్ట్ లాగానే ఉంటుంది ఎలియారం అనేది. ఇలా ఉడికేటప్పుడు బియ్యం పిండి వేసుకుంటూ అయితే కలిదిప్పుతూ ఉండాలన్నమాట. మొత్తం అలాగా అంతా మిక్స్ చేసేసేయాలి బాగా. ఇది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ ఇక్కడ కలిదిప్పడం మాత్రం. ఇంకా కొన్ని నూగులు అయితే వేసుకోవచ్చు. వైట్ నూగులు అయితే వేసుకున్నాము, బ్లాక్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని చెప్పి వైట్ నూగులు వేసుకున్నాము. అది ఆప్షనల్ అన్నమాట, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు నూగులు, లేకపోతే లేదు. చూసారా, ఇలా ముద్ద ముద్దగా అయిపోతుంది. ఇప్పుడు సపరేట్గా మళ్ళీ వీటిని తీసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసి, ఏదైనా బండ పైన లేకపోతే ఇట్లాంటి టేబుల్ ఇట్లా వేసుకొని ఆయిల్ పూసేసుకోవాలన్నమాట, ఎందుకంటే అది స్టిక్ అవ్వకోకుండా. ఇంక ఇలా మొత్తం ప్రెస్ చేసేసుకోవాలి నీట్గా, అంతా మిక్స్ అయిపోయి చపాతీ పిండి ఎలా అయితే వస్తుందో అలాగ వచ్చే వరకు అయితే మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది ఇదే ప్రాసెస్ గ్లాస్తో అంటారు, కాకపోతే అమ్మ ఇలా చేసేస్తుందన్నమాట, ఇది ఈజీ అని చెప్పి. కొంచెం వేడిగా కూడా ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడే అన్నిటిని మిక్స్ చేసుకోవాలా. చూసారా, ఇలా చపాతీ పిండిలాగా సాఫ్ట్గా వచ్చేలా చూసుకోవాలి. ఇంక ఇప్పుడు ఆయిల్ కవర్ని అయితే నేను ఇలా కార్నర్స్ మొత్తం కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇది మిషన్ ఉంటుంది కదా, ఆ మిషన్ పైన అయితే ఇట్లా పెట్టేసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు ఆయిల్ కవర్కి కొంచెం ఆయిల్ అయితే పూసుకొని ఇట్లా చపాతీ బాల్ లాగా చేసేసి వాటి మీద పెట్టాలి. ఆయిల్ కవర్ మీద పెట్టి ఇట్లా క్లోజ్ చేసి అయితే చేయాలి. రౌండ్గా అయితే వచ్చేస్తుంది నీట్గా. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. అంతే అండి, ఇంకా ఈ అప్పడాలు ఆరేంత వరకు అయితే 1 డే మినిమం, అంతే అండి. 1 డేలో అయితే పూర్తిగా ఆరిపోతాయి. చూసారా, ఇట్లా అన్ని అప్పడాలు అయితే చేసేసాము. 3 గ్లాసెస్కి
100 పైన అప్పడాలు అయితే వచ్చాయన్నమాట. అంటే మేము కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాం కాబట్టి 100కి వచ్చాయి. ఇంకా చిన్న సైజ్ అయితే ఇంకా డబల్ అవుతాయేమో. చూసారా, ఇంకా మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలాగైతే ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్లో. టోటల్గా అయితే అప్పడాలు రెడీ.